అనేది మనం గవర్నమెంట్లోకి వచ్చి డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకు వచ్చాయి. దాంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఇదే చెప్పారు. ఇప్పుడు ఏదైతే జంతు అవశేషాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది కనుక్కుంటారు అని అంటే పలానా కెమికల్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు వస్తుంది అని. అది ఆ రోజు సిఎఫ్టిఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా అది ఉంది. దాన్ని తొక్కిపెట్టారు. అది కూడా ఆ ప్రస్తావన కూడా ఉంది. దానికి బాధ్యులు ఎవరు? ఈవో కాదా, లేకపోతే చైర్మన్ కాదా, కమిటీలో చర్చ జరిగిందా లేదా? సో అందుకే నేను అన్నది, దీంట్లో చాలా విషయాలు ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వచ్చిన తర్వాత, ఎందుకంటే వారు టూర్లో ఉన్నారు, వచ్చిన తర్వాత వారు ఏ రకమైనటువంటి దీని మీద నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది కూడా మనం అందరం వెయిట్ చేయాలి. ఆయన ఒకటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రెండవది ఫస్ట్ ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, రెండవది ఆయన రాష్ట్ర ప్రజలకు బాధ్యతగా ఉండేటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి డెఫినెట్గా ఆయన నుంచి మనం భక్తులుగా అందరూ కోరుకునేది ఏంటంటే, ఆయన ఉన్నాడు కాబట్టి ఇందులో న్యాయం జరుగుతుంది, నిజాలు వెలుగులోకి వస్తాయి అనేటువంటిది నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడిన రోజున చాలామంది అరే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఏంటి అని అనుకుంటే, ఇవాళ ఛార్జ్ షీట్ చూసిన తర్వాత అది నిజమే, ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఆయన మాట్లాడాడు అనేటువంటిది అందరికీ అర్థమవుతూ ఉంది. దాన్నే మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం. మా రిక్వెస్ట్ వాళ్ళు చెప్పాలి, ఆ రోజున ఎందుకు ఆ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని తొక్కిపెట్టారు అనేటువంటిది గౌరవ సుబ్బారెడ్డి గారు ఆ రోజు చైర్మన్గా ఉన్నారు, ఆయన చెప్పాలి. లేకపోతే ఆ రోజు కీలక పాత్ర పోషించినటువంటి ధర్మారెడ్డి గారు ఉన్నారు, ఆయన చెప్పాలి. లేక ఆ బోర్డులో ఇంకా ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ కూడా దీని మీద మరింతగా లోతుగా అధ్యయనం జరగాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే కదా నేను చెప్పేది. ఒకవైపు ఛార్జ్షీట్లోనేమో ఖచ్చితంగా జంతువుల కొవ్వు ఉంది అనేటువంటి చెప్తా ఉంటే ప్రజల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ దేవుడినైతే నమ్మరో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మేము క్లీన్ చేస్తాం, మెట్లు కడుగుతాం, గుళ్ళు కడుగుతాం, గోపురాలు కడుగుతాం అంటున్నారు. మీరు దేవుడిని ఎంతవరకు నమ్ముతారో ఈ రాష్ట్రం చూసింది. మీరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆయన వెళ్ళడు. ఎందుకంటే వెళ్తే సంతకం పెట్టాలి, పెట్టడానికి ఇష్టం లేదు. ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి? సరే, అది ఆయన ఇష్టం. వ్యక్తిగతంగా ఆయన నచ్చిన దేవుణ్ణి పూజించుకునేటువంటి హక్కు భారతదేశంలో ఉంది. కానీ ఇతర దేవుళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం, సాంప్రదాయం ఉంది. మరీ ముఖ్యంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు మీరు అది పాటించలేదన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. సంతకం పెట్టి వెళ్ళాలి అన్న నిబంధనని మీరు ఎందుకు పాటించలేదో దయచేసి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఇవాళ గుళ్ళు గోపురాలు కడగడం కాదు, మీరు చెప్పండి. లేదు రేపు నేను సంతకం పెట్టి పోతాను అని చెప్పండి. ఇప్పుడు మేము కూడా వెళ్తాం, తప్పకుండా ఒక మసీదుకి వెళ్తాం, చర్చికి వెళ్తాం, అక్కడ సంప్రదాయాల్ని తూచా తప్పకుండా పాటిస్తాం. దట్స్ వే వీ రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్. ఆయనకు అది లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. రిపోర్ట్లు వస్తే తొక్కిపెట్టారు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళకి ఇది ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా, ఒక వ్యాపారంలాగా చేశారు తప్ప తిరుమల పవిత్రతని, ఆ దేవదేవుడిని పవిత్రతని కాపాడాలని అన్న ఆలోచన ఏ కోణంలోనూ ఉన్నట్టుగా ఎక్కడ ఈ రిపోర్టు చూసినా కనపడాల. తప్పుల మీద తప్పులు 219 పేజీల నివేదికలో తప్పుల మీద తప్పుల్ని ప్రస్తావించింది. నేను ఆ డీటెయిల్స్లోకి అన్నింటిలోకి పోలేదు, ఎందుకంటే లెంగ్తీ అవుతుందని. తప్పుల మీద తప్పుల్ని ప్రస్తావిస్తూ 219 పేజీలు. ఇందులో దుర్మార్గం జరిగింది, అపచారం జరిగింది, భక్తుల మనోభావాలకి భంగం కలిగించాలనేటువంటి కుట్ర కూడా ఉంది అనేటువంటిది కూడా ఇందులో ప్రస్తావన ఉంది. చదువుకోండి మీరు, నేనేం చెప్పట్లేదు కదా. ఈ కుట్ర కోణంలోనే వీళ్ళందరూ కలిశారు, ఎవరు ఎట్లా చేశారు అనేటువంటిది రిపోర్ట్ చదువుకోండి ఒకసారి. థ్యాంక్ యూ. అదే కదా ఇంతసేపు నేను చెప్పింది ఏంటంటే, సార్ నేను ఒక్కటే చెప్తున్నా, ఎన్డీడీబీ క్లియర్గా జంతువుల కొవ్వు ఉంది అని చెప్పింది. మీరు
జంతువుల కొవ్వు ఫిష్ ఆయిల్ లేదు అనేటువంటిది ఏ నివేదిక చెప్పిందో మీరు చెప్పండి. చాలా స్పష్టంగా నేను వాళ్ళని అడుగుతున్నా. టాలో అంటారు ఇంగ్లీష్లో. టాలో ఫిష్ ఆయిల్ లేదు అనేది ఏ నివేదిక చెప్పిందో మీరు చెప్పండి. వాళ్ళనే చెప్పమనండి. అదే చెప్పండి, పలానా సిబిఐ టాలో లేదు, ఇందులో ఫిష్ ఆయిల్ లేదు, ఈ ఛార్జ్షీట్లో చెప్పిందని చెప్పమనండి, ఈ రిపోర్ట్లో చూపించమనండి. టాలో ఈజ్ ది వర్డ్. టాలో ఈజ్ ది వర్డ్ అంటే ఈ ఈ ఈ కొవ్వుకు సంబంధించినటువంటి పదాన్ని టాలో అంటారు. ఎందుకంటే ఈ ఛార్జ్షీట్లన్నీ ఇంగ్లీష్లో రాస్తారు కాబట్టి అదే వాడాల్సి వస్తుంది ల్యాబ్ రిపోర్ట్లను. టాలో లేదు, ఫిష్ ఆయిల్ లేదు ఇందులో అనేటువంటిది ఎక్కడ చెప్పిందో చెప్పమనండి. ఐఎమ్ బీయింగ్ రిపీటింగ్ ఎందుకనంటే ఒక ఆవేదనతో. మామూలుగా నా ప్రెస్ మీట్లు 7 నిమిషాలకు మించి నేను మాట్లాడను. ఇంతసేపు మాట్లాడానంటే ఆవేదనతో ఇది వాళ్ళకి ఎక్కుతుందా లేదా అనేటువంటి దానికోసమే చెప్తా ఉన్నా. ఎన్డీడీబీ చాలా స్పష్టంగా చెప్పింది, పేజ్ నంబర్ 35లో సిట్ ఛార్జ్షీట్లో చెప్పింది ఇందులో ఉంది అని. మీకు ఎక్కడుంది ఇందులో టాలో కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదు అనేటువంటిది ఎక్కడుందో చెప్పండి. థ్యాంక్ యూ. రైట్ సార్. సార్ నన్ను అడిగితే మీరు అడిగినట్టుగా రెస్పాన్సిబిలిటీ అల్టిమేట్లీ లైస్ ది పాలకవర్గం. సో అందుకే ఇప్పుడు గవర్నమెంటు ఆ రిపోర్ట్ని వాటిని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు టూర్ నుంచి వచ్చిన తర్వాత స్టడీ చేసి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఎందుకనంటే యు ఆర్ ఆల్సో వెరీ కన్సర్న్, నాకు అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఆ కన్సర్న్ అనేది చాలామందికి ఉంది. సో దీనికి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత విస్తృతంగా డిస్కషన్ చేసిన తర్వాత మాత్రమే డిసైడ్ చేసుకోగలం. ఇట్ ఈజ్ లీగల్గా ఒకవైపు, మరోవైపు దేవుడి పవిత్రతకి సంబంధించింది, ప్రజల మనోభావాలు ఒకవైపు, ప్రభుత్వం, ఇవన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత వైడర్ కన్సల్టేషన్ తర్వాత మాత్రమే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ రిపోర్టర్లు